హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఇంతకుముందు వీడియోలో ఆభరణాలు ఎలా శుద్ధి చేయాలనేది తెలుసుకున్నాం. మరి మనం నిత్యం ధరించేటటువంటి వస్త్రాలను కూడా శుద్ధి చేయాల్సింది. ఎందుకు అని అంటే మనం కొత్త బట్టలను వాడేటప్పుడు డైరెక్ట్గా ఆ బట్టలను వేసుకోరాదు. ఎందుకు అని అంటే కొత్త బట్టలను శవపేటికల మీద కప్పుతుంటారు. కానీ మనము కొత్త బట్టలు కుట్టించిన కొత్త బట్టలు నేరుగా తీసుకొచ్చి వేసుకోవడం దోషం. అందుకే ఆ బట్టలు ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే ఎవరికైనా చదివించేటప్పుడు కానీ పసుపు కుంకుమ పెట్టి వాళ్ళకి ఇవ్వాలి. డైరెక్ట్గా కొత్త బట్టలు ఇవ్వకూడదు, అది దోషం. కాబట్టి వాటిని కూడా ఇప్పుడు సపోజ్ మనం తెచ్చుకున్నాం కొత్త బట్టలు, తెచ్చుకున్నప్పుడు కూడా తప్పనిసరి అప్పుడే ఆ కొత్త బట్టలు ధరించాలంటే పసుపు కుంకుమ పెట్టి ధరించడం మంచిది. మనం కుట్టి వేయించుకునేటప్పుడు, అది ధరించేటప్పుడు. కానీ షాపుల్లో రెడీమేడ్ బట్టలు తెస్తుంటారు, మనం చూస్తుంటాం. ఈనాడు షాపులు ఎలా తయారైనాయి, రోజు రోజు యొక్క విధానాలు మారిపోతున్నాయి. కాబట్టి షాపుల్లో డ్రెస్సింగ్ రూమ్లు ఉంటాయి. అక్కడ ఎంతమంది వేసుకున్నారు ఆ షర్టు, ఎంతమంది వేసుకున్నారు ఆ గౌను, ఎంతమంది మీద ఆ శారీ వేశారో తెలియదు మనకు. ఈ మధ్య శారీ కట్టి కూడా చూపెట్టేస్తున్నారు, జాకెట్ కూడా మర్చి కట్టి కూడా చూపెట్టేస్తున్నారు. ఇది మీకు చాలా బాగుంటుందని. అలా ఎంతమందో ధరించినటువంటి ఆ బట్టల్ని మనం తెచ్చుకొని వేసుకోవడం దోషం అవునా కాదా మీరే ఆలోచించాలి. కాబట్టి అలాంటి దుస్తులకు కూడా మనం దోష నివృత్తి చేసుకోవాలి. ఇకపోతే ఈ మధ్య కొన్ని చోట్ల విన్నాను, ఇది నిజమో అబద్ధమో తర్వాత విషయం. ఈ బట్టలు ఎక్కువ కాలం షాపుల్లో ఉండేందుకు అంటే చీకుపట్టిపోకుండా, తర్వాత ఫేడ్ అయిపోకుండా, తర్వాత చినిగిపోకుండా ఇలా ఉండేందుకు ఒక రకమైన స్ప్రే కూడా వాడుతున్నారని తెలిసింది. ఈ స్ప్రే ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే శవాలకి పైన వేసేటువంటి స్ప్రే అని కూడా విన్నాను. సరే, అది నిజమో అబద్ధమో తర్వాత విషయం. కొంతమంది 190 స్ప్రే వేస్తున్నారని కూడా చెప్పారు. సో అలాంటివి కూడా మనం ధరిస్తే మనకు దోషపూరితమైనదే. కొంతమందికి కొత్త బట్టలు వేసుకుంటేనే తుమ్ములు వస్తాయి, మరి ఆ స్ప్రే ఎఫెక్టే ఉండొచ్చు. కాబట్టి కొత్త బట్టలు కొత్త రకంగా మనం దుస్తులు కుట్టించుకున్నా, దుస్తులు తెచ్చుకున్నా అవి డైరెక్ట్గా వేసుకోకుండా, ధరించకుండా, తప్పనిసరి అయితే పసుపు కుంకుమ పెట్టుకోవాలా, మనం చేతికి తీసుకోవాలంతే. అప్పుడు కూడా ధరించేదానికి లేదు. చేతికి తీసుకునేందుకు మాత్రమే పసుపు కుంకుమ పెట్టి చేతికి తీసుకోవాలి. కానీ కొత్త దుస్తులు ధరించాలి అంటే మాత్రము తప్పనిసరిగా దాన్ని ఒకసారి బాగా వాష్ చేసి ఆ తర్వాత పసుపు కుంకుమ పెట్టి కావాలంటే మనం ధరించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నూతన వస్త్రాలు తెచ్చుకున్నప్పుడు వాష్ చేయకుండా మాత్రం ధరించవద్దండి. అది దోషంతో కూడుకున్నటువంటి విధానం. పూర్వం అందుకే అనేది బట్టలు ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ పెడతారు. ఎందుకు? దోషం ఉందనే కదా, దోషం నివృత్తి కావాలనే కదా. ఆ నూలుపోగు ఎలా తయారవుతుందో కూడా తెలుసు. ముందు పట్టుబట్టలు వాడేవాళ్ళు. పట్టు వస్త్రము, పట్టు నూలు ఎలా తయారవుతుంది? జీవాలు చనిపోయిన తర్వాత ఆ నూలుని వాడతారు. ఆ యొక్క పట్టు పురుగుల్లో నుంచి తీసినటువంటి దారాలను వాడతారు. మరి అదంతా దోషపూరితమైనదే కదా. కాబట్టి అలాంటి నూతన వస్త్రాలు ధరించాలంటే తెచ్చుకున్నప్పుడు దాన్ని ఒకసారి ఉతికి, అంటే బాగా వాష్ చేసి నీళ్ళలో ముంచి లేపి దాన్ని మనం పసుపు కుంకుమ పెట్టి ధరించితే ఏ దోషం ఉండదు. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.